సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఆస్ట్రోసాట్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, ఈ ఆస్ట్రోసాట్ పరిశోధనను ప్రయోగించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ఆస్ట్రోసాట్ను ఎప్పుడు ప్రయోగించారు అంటే సెప్టెంబర్ 28, 2015వ తేదీన దీన్ని ప్రయోగించడం జరిగింది. ఏ లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని ప్రయోగించారు అంటే పిఎస్ఎల్వి C30XL ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఓకే, ఏ లాంచ్ వెహికల్ ద్వారా దీన్ని ప్రయోగించారంటే పిఎస్ఎల్వి C30 ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అంతరిక్ష పరిశోధన కోసం ఈ ఆస్ట్రోసాట్ను ప్రయోగించడం జరిగింది. ఓకే, భారతదేశం తన తొలి అంతరిక్ష పరిశోధన కోసం ఈ శాటిలైట్ను ప్రయోగించడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా ఈ శాటిలైట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశం అనేది అంతరిక్ష పరిశోధన కోసం ప్రయోగించిన మొట్టమొదటి శాటిలైట్. ఈ ఆస్ట్రోసాట్ అనేది మొట్టమొదటి భారతదేశపు అంతరిక్ష పరిశీలన ఉపగ్రహం. అందువల్ల మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఈ ఆస్ట్రోసాట్ను మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్స్రే, ఆప్టికల్ మరియు అల్ట్రావైలెట్ స్పెక్ట్రల్ బ్యాండ్లో ఖగోళ వస్తువులను పరిశీలించడానికి రూపొందించిన భారతదేశం యొక్క తొలి మిషన్. ఇది అంతరిక్ష పరిశోధన కోసం ప్రయోగించిన తొలి మిషన్. ఎప్పుడు ప్రయోగించారు? సెప్టెంబర్ 28, 2015న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పిఎస్ఎల్వి C30XL రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఎంత ఎత్తులో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది అంటే భూమి నుంచి 650 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, 650 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే న్యూట్రాన్ నక్షత్రాలు, కృష్ణబేలాలు, బ్లాక్ హోల్స్ కలిగిన బైనరీ నక్షత్ర వ్యవస్థలో జరిగే అధిక శక్తి ప్రక్రియలను అధ్యయనం చేయడం ఈ ఆస్ట్రోసాట్ యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, ఈ లక్ష్యాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఆస్ట్రోసాట్ యొక్క ఉద్దేశం ఏమిటి, దీన్ని ఎప్పుడు ప్రయోగించారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఆస్ట్రోసాట్ని మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం మినీ హబుల్గా కూడా పేర్కొనడం జరుగుతుంది. ఈ ఆస్ట్రోసాట్ని మనం మినీ హబుల్గా పేర్కొనడం జరుగుతుంది. అంతరిక్ష పరిశోధన కోసం ప్రయోగించిన శాటిలైట్స్లో భారతదేశం అనేది 5వ దేశంగా నిలవడం జరిగింది. ఇంతకుముందు భారతదేశం కంటే 4 దేశాలు అంతరిక్ష ప్రయోగం కోసం శాటిలైట్స్ అనేది ప్రయోగించడం జరిగింది. భారతదేశం ఎన్నో దేశంగా నిలిచింది అంటే 5వ దేశంగా నిలవడం జరిగింది. భారత్ కంటే ముందుగా USA, జపాన్, రష్యా మరియు యూరోపియన్ యూనియన్ మనకంటే ముందుగా అంతరిక్ష పరిశీలన కోసం శాటిలైట్స్ను ప్రయోగించడం జరిగింది.